ఇప్పటికే వైసీపీ నేతలు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. ఆ పార్టీ అధినేత కూడా గతంలో జైల్లో ఉండొచ్చారు. అయితే ఇప్పుడు ఆయనపై తాజాగా ఇంకో కేసు నమోదైంది. ఇది చాలా పవర్ఫుల్ కేసు. ఆ కేసులో జగన్ అరెస్ట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు పరిశీలకులు. సత్తినపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడంతో జగన్ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత సాధారణ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన వీడియో ఫుటేజ్ల ఆధారంగా హత్యాయత్నం సెక్షన్లు కూడా చేర్చారు. ఈ కేసులో మరికొందరు వైసీపీ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ కేసులో జగన్ను ఏ2గా చేర్చారు. సింగయ్య భార్య లూర్దు మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొత్తగా జగన్పై బీఎన్ఎస్లోని కీలక సెక్షన్లు చేర్చారు. వీడియో ఫుటేజ్లో సింగయ్య జగన్ వాహనం కిందే పడి మృతి చెందినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పోలీసులు కేసులో సెక్షన్లు మార్చారు. తొలుత సింగయ్య చనిపోయిన విషయంలో జగన్ కాన్వాయ్కు సంబంధం లేదని జిల్లా పోలీసులు ప్రకటించారు. ఓ ప్రైవేటు వాహనం ఢీకొట్టడం వల్లే సింగయ్య మరణించారని ధృవీకరించారు. కానీ లేటెస్ట్గా ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోల ఆధారంగా జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడే సింగయ్య మరణించినట్లు స్పష్టమైంది. ఈ వీడియోలు వెలుగులోకి రావడంతో ఈ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్లో మార్పులు చేసిన గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ ఏ1గా కేసు పెట్టారు. అలాగే జగన్ను ఏ2గా చేర్చారు. పిఏ నాగేశ్వరరెడ్డిని ఏ3, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఏ4, మాజీ మంత్రి విడుదల రజనిని ఏ6గా చేర్చారు. అంతేకాకుండా తాడేపల్లిలోని నివాసం నుంచి సత్తెనపల్లి పర్యటనకు జగన్ బయలుదేరిన సమయంలో కాన్వాయ్కు కేవలం 3 కార్లకు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ అనుమతులకు విరుద్ధంగా వాహనాలు ప్రయాణించాయని ఎస్పీ తెలిపారు. వీరిపై బీఎన్ఎస్లోని 105, 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. దాంతో ఈ సెక్షన్ 105 గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బీఎన్ఎస్ 105 సెక్షన్ని హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్ చర్యకు ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే సంబంధిత వ్యక్తులకు జీవిత ఖైదు విధించే అవకాశముంది. అంతేకాకుండా నేర తీవ్రతను బట్టి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా కూడా విధించవచ్చని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ అంటున్నారు. దీంతో పాటు వైసీపీ నేతలపై నేరానికి ప్రేరేపించారనే అభియోగంపై బీఎన్ఎస్ 49 సెక్షన్ కూడా చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం నేరానికి ప్రేరణ ఇవ్వడం, ప్రోత్సహించడం లేదా సూచించడం వంటి వాటిపై కూడా చర్యలు తీసుకోవచ్చు. కేసులోని వీడియో ఆధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే ఈ సెక్షన్ను చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన తరుణంలో పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అని హాట్ డిస్కషన్ నడుస్తుంది. జగన్ డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఆ ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు ఉందని అంటున్నారు. వాహనం వేగంగా పోవడం లేదు. అనుమతి లేని ర్యాలీని నిర్వహిస్తూ రోడ్డు మీద షో చేస్తూ పోలీసుల ఆంక్షలను పెడచెవిన పెట్టి చేసిన ర్యాలీలో ఈ ఘటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి కారు నుంచి అభివాదం చేస్తున్న సమయంలోనే ముందుకు పోనిచ్చి ఈ మరణానికి కారణమయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధితుణ్ణి రోడ్డు పక్కన పడేసిపోయి మరో నేరం చేశారు. ఆ వ్యక్తి జగన్ కారు కింద పడలేదని తప్పుడు సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ వీడియోలో అన్నీ బయటకు వచ్చాయి. జగన్ మానవత్వం లేని మనిషి అని మరోసారి నిర్ధారణ అయిందంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. జరిగిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం సింగయ్య కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని అంటున్నారు. పోలీసులు ఇప్పటికే ఆ వృద్ధుడు జగన్ కారు కింద పడి చనిపోలేదని గతంలో చెప్పారు. తమ కారే తగిలిందని ఓ వ్యక్తి వచ్చి చెప్పడంతో అలా చెప్పారు. కానీ వీడియోలు వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది. సింగయ్య మృతి ఘటనపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే దీనిపై సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఓ లాజిక్ పాయింట్ మాట్లాడారు. బస్సు ప్రమాదం జరిగితే బస్సులో ఉన్న వాళ్ల మీద కేసు పెడతారా అని కొమ్మినేని లాజిక్ తీశారు. కొమ్మినేని రియాక్షన్పై
కూటమి శ్రేణులు సోషల్ మీడియాలో విమర్శలకు దిగాయి. కారు యాక్సిడెంట్కు సంబంధించి నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది. కావాలని ఎవరినీ గుద్దేయరు. కారు కింద పడ్డప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న ఒక నాయకుడికి అప్పచెప్పి ఆసుపత్రికి తీసుకువెళ్లమని జగన్ చెప్పి ఉంటే బాగుండేది. లేదా తన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరిని ఆ వ్యక్తికి అసైన్ చేసి అతని చికిత్సకు కావలసిన అన్ని సదుపాయాలు దగ్గరుండి చేయమని ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యతను జగన్ మర్చారన్నది అక్కడ తేలిపోయింది. జగన్ తన కారు కింద ఓ కార్యకర్త పడ్డ విషయాన్ని అసలు పట్టించుకోలేదనే విషయం సీసీ ఫుటేజ్తో అర్థమవుతోంది. అదే జగన్కు మైనస్గా మారింది. ముందు అంబులెన్స్లో ఎక్కించి ఆ తర్వాత ఆ వ్యక్తిని ఎవరు దింపేశారు, మళ్లీ ఆటోలో ఎందుకు ఎక్కించారనేది ఎవరూ సమాధానం చెప్పడం లేదు. యాక్సిడెంట్కు గురైన కారును పోలీసులు సీజ్ చేసి జగన్ డ్రైవర్ వెంకట రమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జగన్ కాన్వాయ్ దగ్గరకు మనుషులు వెళ్లకుండా తగిన బందోబస్తు కల్పించాలి. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. అసలు నిబంధనలకు విరుద్ధంగా జగన్ ర్యాలీ చేస్తుంటే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నది కూడా ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఏది ఏమైనా ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఈ కేసులో జగన్ను అరెస్టు చేస్తారా లేదా చూడాలి. అలాగే ఒకవేళ అరెస్టైతే కఠిన శిక్ష తప్పదన్న వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.